Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. Psalm 147, third verse. He heals the brokenhearted and binds up their wounds. Amen. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో చదువుతున్నాను. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామంకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, మా యొక్క బ్రతుకులో మా యొక్క జీవితంలో నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహింప చేసినందుకే నీకు స్తోత్రములు. ప్రభా, నీ యొక్క వాక్యమును నాయనా మేము ధ్యానించుకొనిచుండగా నాయనా నీ యొక్క ఆలోచనలు నాయనా మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేయించున్నాం. నాయనా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నామా నాయనా ప్రియ నాయనా తండ్రి బిడ్డలందరినీ పేరు పేరు మీరు ఆశీర్వదించి నాయనా తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క కీర్తనని ఆ దావీదు రాశాడనమాట. ఆయన అంటున్నాడు, ఆ 147వ కీర్తనలో, యెహోవా యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడు. ఆమేన్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే నిజంగానే ఆ ఆ యెరూషలేము గురించి మనం చూసినట్లయితే చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రోగ్ అవుతున్నారు. దే ఆర్ గ్యాదరింగ్ టుగెదర్ అన్నమాట. 3వ వచనంలో మనం చూసినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడని అంటున్నాడనమాట. యూజువల్‌గా ఎప్పుడు గుండె చెదురుతుందంటే ఆహ్, మనకు చాలా సన్నిహితులైనటువంటి వారు మనకు దూరమైనప్పుడు, లేక చనిపోయినప్పుడు, ఇంకా మనము చూసినట్లయితే ఏదైనా మనం వినకూడనిది ఆ యొక్క విషయం మనం విన్నప్పుడు ఆహ్, సడెన్‌గా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మనకు ఏం చేయాలనేది అర్థం కాదనమాట. ఒకసారి నేను చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళ బ్రదర్ హౌస్‌కి మమ్మల్ని పంపాడనమాట. వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ, పెదనాన్నగారు వారు బయటికెక్కడికో ప్రేయర్స్‌కి వెళ్ళి ఇంటికొచ్చారు. వారి పిల్లలు, నేను, మా కజిన్స్, నేను ఇంట్లో ఉన్నామనమాట. అప్పుడు సడెన్‌గా మా పెద్దమ్మ వచ్చి కాట్ పైన అలాగా ఆహ్, షీ ఫెల్ట్ అనమాట. పడిపోయినట్లుగా చాలా బాధగా ఉంది. ఏమంటే కళ్ళ నిండా నీళ్ళొస్తున్నాయి. ఏంటంటే మా అత్త కూతురు ఒకావిడ బిలాయిలో ఉండేది. ఆమె ఎగ్జామ్‌కి వెళ్ళే సమయంలో ట్రక్కొచ్చి ఆమెను అటాక్ చేసిందనమాట. అప్పుడు ఆ ట్రక్ కింద మా అత్త కూతురు పడి చనిపోయిందని ఆ దుర్వార్త వినగానే చాలా షీ అప్‌సెట్ అనమాట. ఈ విధంగా మనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిలాయికి వెళ్ళినప్పుడు నాకు చాలా షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. షీ వాస్ వెరీ క్లోజ్ టు మీ అనమాట. అయితే నిజంగా ఆమె చనిపోయిందన్న వార్త వినగానే నేను కూడా చాలా షాక్ అయినాను. అప్పుడు నాకు ఆహ్, చాలా చిన్న ఏజ్, తెలిసి తెలియనటువంటి వయసు. అయితే ఈ విధంగా మనకెవరైనా చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు మనం నిజంగా వి ఫెల్ట్ వెరీ సాడ్ అనమాట. చాలా మన ఫీలింగ్స్ అన్నీ కూడా కాళ్ళు, చేతులు అదిరిపోవడము, తర్వాత నిస్సత్తువగా అయిపోవడము, ఈ విధంగా ఉంటాం. అయితే ఒక పోయెమ్ గూడా మనము తెలుగులో చూస్తాం. ఆహ్, ఏంటంటే ఆహ్, ఒక పోయెమ్ వేమన గారు రాశారనమాట. ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు. అనగా ఇనుము విరిగిపోతే కమ్మరివాడు ఆ యొక్క ఇనుమును తిరిగి అతికించగలడు. మనసు విరిగినేని మరివెంట చేరిన విశ్వదాభిరామ వినురవేమని వింటూ ఉంటాం. అనగా ఎవరికైతే హృదయం అనేది బ్రోక్ అవుతుందో, పగిలిపోతుందో అప్పుడు వారు తిరిగి ఆ యొక్క మనసును అతికించటానికి ఒక అద్దము పగిలినప్పుడు, ఒక మిర్రర్ పగిలినప్పుడు ఏ విధంగా అయితే మనము దాన్ని తిరిగి మనం అటాచ్ చేస్తే అది మధ్యలో ఒక క్రాక్ అనేది కనబడుతుందో, మనసు విరిగిపోయినప్పుడు కూడా అది అతుక్కోదు. అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే,
దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు డాక్టర్లకు ఆయన డాక్టరు. వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి దేవుడు కనుక ఆయన అంటున్నాడు, గుండె చెదిరిన వారి సహితము ఆయన బాగు చేసేవాడే. మా అత్త కూతురు చనిపోయిందని చెప్పాను గదా! ఈ లోకంలో ఆమె మనకు దూరం అవ్వచ్చు గానీ, పరలోకంలో ఆమె మన కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. పరలోకంలో దేవునితో ఆమె సహవాసం కలిగి ఉంటుంది. మన కొరకు దారి సిద్ధపరుస్తుందనమాట వెళ్ళడానికి. అదే విధంగా ఈ యొక్క గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములన్నిటిని గూడా ఆయన కట్టేటటువంటి వారు. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి డాక్టర్స్ అది హీల్ లోక చేయలేకపోవచ్చు కానీ, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క డాక్టరు ఆయన తప్పకుండా హృదయంలో ఉన్నటువంటి గాయాన్ని మాన్పడానికి ఆయన సమర్థవంతమైనటువంటి డాక్టర్ లేక వైద్యుడని వాక్యము సెలవిచ్చుచున్నది. అంతేకాకుండా మనం చూసినట్లయితే నక్షత్ర సంఖ్యలను ఆయన నియమించి ఉన్నాడు. ఆమేన్. నక్షత్రములు ఎన్నున్నాయో మనము చూడలేము. బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాము. అబ్రహాము సంతతిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాన్నాడంటే, ఆకాశ నక్షత్రము వలె నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. భూమి మీద ఉన్నటువంటి ఇసుకరేణువులు, సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుకరేణువుల వలె నీ యొక్క సంతానాన్ని నేను దీవిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కనుక ఆకాశ నక్షత్రములను మనం లెక్కింప చాలము. అయితే దేవుడు అంటున్నాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టి ఉన్నాడు. ప్రతి పేరు ఒక్కొక్క నక్షత్రానికి కూడా మృగ ముగ్ర మృగశిర నక్షత్రం అని కూడా మనం బైబిల్‌లో చూస్తాం. అయితే ప్రతి నక్షత్రానికి ఆయన పేర్లు పెట్టిన వాడనమాట. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆయన యొక్క శక్తి మహా గొప్ప శక్తి అన్నమాట. ఆయన జ్ఞానమునకు మితి లేదు. కనుక ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయనకు ఆయనే సాటి. ఎవరు కూడా దేవుని యొక్క జ్ఞానమునకు సాటి అయిన వారు లేరన్నమాట. ఇంకా యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలకూర్చువాడు. యెహోవా దీనులను లక్ష్యపెట్టేవాడు. వారి యొక్క ఆహ్, ఓహ్, జాడలను లేక అడుగులను ఆయన స్థిరపరిచేవాడు. దీనులను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. అంతేకాకుండా మనము చూసినట్లయితే ఆహ్, ఆహ్, ద నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తువాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఆహ్, దరిద్రులను అధికారంలో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు ఆయన సమర్థవంతుడైన దేవుడు. అనగా నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తేవాడు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యము. అయితే దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనకు సమస్తము సాధ్యము కనుక యెహోవా దీనులను పైకి లేవనెత్తేవాడు. ఎవరైతే దీన హృదయముతో ఎవరైతే దీన మనస్తత్వముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనకు శరణు కోరి ఉంటామో, తప్పకుండా వారిని దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకొని రాగలిగినటువంటి సమర్థుడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనలందరినీ కూడా ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.